దీపాలు వెలిగించటం వల్ల ఎలాంటి దోషాలు పోతాయి? అసలు మనం దీపం వెలిగించేప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరతే పాపం అని. అంటే ఏమిటి? దీపం పరబ్రహ్మ స్వరూపం అని. ఆ దీపం వెలిగించటం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి అని. దీపాన్ని అంటే మనకి భగవంతుడిని మనం చిత్రపటాల్లో కానీ విగ్రహాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఈ దీపమే పరబ్రహ్మ స్వరూపం, అగ్నిస్వరూపం, తేజోరూపంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని దీపం అనేటువంటిదే పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడి స్వరూపంగా మనం చెప్తాం. ఆ దీపాన్ని వెలిగించి భగవంతుడిని కొలవటం వల్ల మనకి ఉన్నటువంటి పాపాలన్నీ హరించిపోతాయి అని ఆ శ్లోకంలో చెప్పబడింది. అయితే ఆ దీపంలో ఉండేదేమిటి? ఆ దీపం ఏమిటి? అసలు శివలింగ స్వరూపం ఏమిటి? తేజో స్వరూపంగా చెప్తాం. అంటే దీపం మనకి జ్యోతిలాగా పైకి ఏ విధంగా శిఖరంలాగా వెలుగుతూ ఉంటుందో, శివలింగాన్ని కూడా, శివుడి స్వరూపాన్ని కూడా అదే విధంగా మనం తేజోరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అది శివస్వరూపంగా చెప్పబడింది. ఆ తర్వాత మనకి త్రిగుణాత్మకమైనది కూడా మనం చెప్పుకుంటాం. అంటే సత్వ రజస్తమో గుణాలకి అది సంకేతంగా మనం చెప్పుకుంటాం. దానిలో ఎన్ని రంగులు ఉన్నాయి? ఒకటి ఎరుపు రంగు, రెండవది పసుపు రంగు, మూడవది నీలి రంగు కూడా మనకి కనపడుతుంది. ఈ మూడు కూడా సత్వ రజస్తమో గుణాలకి ప్రతీకలుగా మనకి దానిలో కనిపిస్తాయి. అయితే వీటన్నిటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవడం కోసమని ఆ దీపారాధన మనం చేస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా చూస్తే అది పరబ్రహ్మ స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మరో విషయం ఏమిటంటే, ఏ ఇంటిలోనైనా సరే రాత్రి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఏ ఇంటిలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో అలక్ష్మి అనేది ఉండదుట. అంటే జ్యేష్ఠాలక్ష్మి ఉండదు, మహాలక్ష్మి ఆ ఇంటిని వదిలి వెళ్ళదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఏ ఇంట్లో అయితే దీపం లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఏ ఇంట్లో దంపతులు చీకటిలో క్రీడించడం వల్ల కలిగేటువంటి సంతానం అంధులై ఆ తర్వాత దరిద్రులై పుడతారట. అందుకని ఎప్పుడు కూడా సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో తప్పనిసరిగా చిన్నని దీపం వెలుగుతూ ఉండాలి అనే విషయం చెప్తారు. శివాలయంలో దీపాన్ని వెలిగించటం వలన అనేక జన్మల పాపాలు పోవటమే కాకుండా మృత్యుదోషాలు పోతాయిట, సంపదలు కలుగుతాయిట. ఒకసారి ఒక ఎలుక పొరపాటున ఆహారం కోసం ఆ ఆరిపోతున్నటువంటి దీపం మీద దూకి దాటుతూ వెళ్ళిందిట. ఆరిపోయే దీపం కాస్త కదిలి ఒత్తి పైకి వచ్చి అది దేదీప్యమానంగా వెలిగిందట. మరు జన్మలో అది రాజై పుట్టిందిట. ఆ తర్వాత మనకి అనేక పురాణ కథలు కనిపిస్తూ ఉంటాయి. అంటే పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ దేవుడి దగ్గర దీపారాధన చేయటం వల్ల సకల దోషాలు హరింపబడతాయి అని చెప్తారు. పూజలేవీ చేయకున్నా సరే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపమే భగవత్ స్వరూపం అనుకుని నమస్కారం చేస్తే చాలుట మనలో గాఢంగా ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగిపోయి భగవంతుడు మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడట. అంటే మనలో జ్ఞానం కలిగింది అంటే, మనలో బుద్ధి వికసించింది అంటే మనం చెయ్యలేనటువంటి పని ఉండదు. ఎంతో శక్తివంతులమై జ్ఞానం ద్వారా ఎన్నో విషయాల్ని తెలుసుకునేటువంటి శక్తి మనకి పెరుగుతుంది. ఆ తర్వాత మనలో శక్తి పెరిగిందంటే మనం ఏదైనా కూడా చేయగలుగుతాం, దేన్నైనా కూడా లక్ష్య సాధన చేయగలుగుతాం. అంతేకాదు దీపాన్ని ఎప్పుడు ప్రతిరోజు కూడా దేవుడి ఎదుట, ఆ తర్వాత తులసి ఎదుట వెలిగిస్తూనే ఉండాలని, ఆ తర్వాత దీప దానం చేయటం వలన సకల దోషాలు పోతాయి అని చెప్తారు. అందుకని దీపం వెలిగించడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ దీపాలు వెలిగించడానికి కొన్ని పద్ధతులు కూడా చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఏమిటంటే, మామూలుగా ఒక ప్రమిదను తీసుకుని ఆ ప్రమిదకి అలంకారం చేసి, ఆ అలంకారం చేసినటువంటి ప్రమిదను మనం కొన్ని గోధుమల్లో, అంటే ఒక పళ్ళెల్లో గోధుమలు వేసి ఆ గోధుమల్లో కొన్ని కమలాల్ని వేసి ఆ కమలాల మధ్యలో ఈ దీపస్తంభాన్ని పెట్టి దానిలో దీపాన్ని వెలిగించి భగవంతుడికి నమస్కారం చేస్తే సకల సంపదలు కలుగుతాయిట. కమలం దేనికి సంకేతం? సంపదలకి సంకేతం. కమలా కమలాలియే అని మహాలక్ష్మికి పేరు. అందుకని అలాంటి కమలాల మధ్యలో దీపాన్ని పెట్టి పూజించటం వలన, దీపస్తంభానికి నమస్కారం చేయటం వలన వీళ్ళకి సంపదలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు నీరు ఉన్నటువంటి పాత్రలో ఒక పళ్ళెంలో నీళ్లు పోసి దానిలో పసుపు కుంకుమ వేసి దానిలో దీపాన్ని, అంటే ఇత్తడి చెమ్మెను కానీ ఇత్తడి ప్రమిదను కానీ లేదా వెండి ప్రమిదను కానీ పెట్టి దానిలో దీపారాధన చేసి భగవంతుణ్ణి సేవించటం వలన
వీళ్ళకి అనేక దోషాలు, జలదోషాలు పోతాయని, జలదేవత అనుగ్రహం కలుగుతుందని, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అలా అనేక రకమైనటువంటి దీపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకని దీపారాధన చేయటం అంటేనే మనలో ఉన్నటువంటి పాపాన్ని హరింప చేసుకోవడం, మనకు ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు నోటితో దీపాన్ని ఆర్పితే వాళ్ళకి దరిద్రం సంభవిస్తుందిట. ఆ తర్వాత మహాలక్ష్మి వాళ్ళ దగ్గర చెంత ఉండనే ఉండదంటారు. ఎవరైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి దీపాన్ని పొరపాటున వీళ్ల వలన ఆరిపోయినా కూడా సకల దోషాలు ఏర్పడతాయిట. అందుకని దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, దీపాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన వల్ల ఆ దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. అందుకని దీపారాధన అనేటువంటిది అనేక దోషాన్ని పోగొట్టడం, భగవంతుడి అనుగ్రహాన్ని కలిగించడం మనకి చేస్తోంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పూజ చేయడానికి సమయం లేకపోయినా కేవలం ఒక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దేవునికి దీపాలు ఏ విధంగా పెట్టాలి, దీపాలు పెట్టాలి అని చెప్పుకుంటూ ఉన్నాం, దీపారాధన చెయ్యాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ దీపారాధన ఏ విధంగా చెయ్యాలి అని ఎంతో మందికి ఎన్నో సందేహాలు. అయితే ఇక్కడ మనకి పురాణాల్లో కొన్ని కథలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వాటికి ఈ దీపారాధన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విశేషాలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అదేమిటంటే, ఎవరు కూడా పొరపాటున కూడా ఒకే ఒక వత్తి వేసి దీపారాధన చేయకూడదు. అది కేవలం అశుభ సందర్భాల్లో మాత్రమే మనం ఒక వత్తితో దీపారాధన చేస్తాం. ఆ తర్వాత రెండు ప్రమిదలు కానీ, 4 ప్రమిదలు కానీ, 1 ప్రమిద కానీ, ప్రమిదలు ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే 2 కానీ, 5 కానీ, 9 కానీ, 16 కానీ, 11 కానీ, 21 కానీ, 108 కానీ, 1000 కానీ, 360 కానీ, 720 కానీ, ఇలా సంఖ్యాధికంగా ఒత్తులు వేసి దీపారాధన చేయవచ్చు. అయితే ఇలా దీపారాధన చేస్తున్నప్పుడు, దీపారాధన చేసిన తర్వాత కూడా ఏమిటంటే, దీపారాధన పుల్లతో చేయకూడదంటే దీపాన్ని ఒక అగ్గి పుల్లతో వెలిగించకూడదు. దానికంటే ముందు ఒక ప్రమిదలో 2 ఒత్తులు వేసి వాటిని వెలిగించి దానితో దీపారాధన చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత దానికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి దీపానికి నమస్కరించాలి. ఎవరు దీపారాధన చేస్తారో దానికి అలంకరించిన తర్వాత వాళ్ళు కూడా నుదుట కుంకుమ పెట్టుకోవాలి. ఎందుకంటే దీపాన్ని ఇక్కడ పరబ్రహ్మ స్వరూపంగా మనం కొలుస్తూ ఉన్నాం కాబట్టి ఆ దీపానికి నమస్కారం చెయ్యాలి. నమస్కారం చేసి ఆ తర్వాత పూజ ప్రారంభం చెయ్యాలి. దీపాన్ని ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు. దీపాన్ని ఒక పీట మీద కానీ, అంటే ముగ్గు వేసినటువంటి ఒక పీట మీద కానీ, ఒక పళ్ళెంలో కానీ పెట్టాలి. అంటే నేల మీద ముగ్గు వేస్తే దాని మీద ఒక పీట కానీ, ఒక పళ్ళెం కానీ పెట్టి దానిలో దీపాన్ని పెట్టి దీపారాధన చేయాలి. నేల మీద పొరపాటున కూడా దీపారాధన ఎవరూ చేయకూడదు. ఆ తర్వాత దీపాన్ని మనం ఏ దిక్కుకు కూర్చుంటామో, మనం ఉత్తరాభిముఖంగా కానీ, తూర్పు అభిముఖంగా కానీ కూర్చొని దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. దేవుడు మాత్రం ఎటువైపైనా ఉండొచ్చు, ఏ దిక్కునైనా కూడా దేవుణ్ణి పెట్టవచ్చు. దేవుడు ఏ అభిముఖంగా అయినా ఉండొచ్చు, ఏ అభిముఖంగా దేవుడున్నా కూడా దోషం లేదు. కానీ దీపాలు మనము కూడా తూర్పు అభిముఖంగా కానీ, ఉత్తర అభిముఖంగా మాత్రమే కూర్చోవాలి. అంటే దీపాలు కూడా దేవుడు ఎటువైపు ఉన్నా కూడా దేవుడికి అభిముఖంగానే దీపం ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. దేవుడి దగ్గర, దేవుడికి ఎదురుగా ఆ దీపాలు ఉత్తరాభిముఖంగా కానీ, తూర్పు అభిముఖంగా కానీ పెట్టాలి. ఆ తర్వాత దీపాలు శివుడికి ఎడమవైపు పెట్టాలని, విష్ణుమూర్తికి కుడివైపు పెట్టాలని, తర్వాత మిగతా విగ్రహాలకి ఎదురుగా పెట్టాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దీపాలు అనేటువంటిది మనం ఏ దేవుడికి ఏ మంత్రం చేస్తున్నాము అనే దాని మీద దాని విశేషం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శివుడికి చేస్తూ ఉన్నాము, 11 వరుసల దారం ఉన్నటువంటి 11 ఒత్తులు వేయాలి. నవరాత్రిలో అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాం, అమ్మవారికి ఒత్తులు వేయాలి అంటే 9 వరుసలు ఉన్నటువంటి, అంటే 9 దారాలు, 9 పోగులు ఉన్నటువంటి 9 ఒత్తుల్ని వేసి అమ్మవారికి దీపారాధన చేయాలి. గణపతికి పెడుతూ ఉంటే 21 వరుస దారం ఉన్నటువంటి 21 ఒత్తుల్ని వేసి గణపతికి దీపారాధన చేయాలి. అంతేకాకుండా 1,00,000 ఒత్తుల్లోము కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనం ప్రమిదను ఏ విధంగా వాడాలి అంటే, బంగారు ప్రమిదను,
ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఇత్తడి, కంచు, పంచలోహాలు, అదే కాకపోతే మట్టి ప్రమిదలో పెట్టచ్చు. కానీ నిత్యం పూజ మాత్రం ఇనుము ఉండేటువంటి పాత్రల్లో పెట్టకూడదు. అంటే ఎక్కడ మనం పెట్టకూడదు? దీపారాధన నిత్యం చేసేటువంటి దీపారాధనలకి ఈ రోజుల్లో వచ్చేటువంటి స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు. కానీ మనం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ స్టీలు పాత్రల్లో కూడా చేయొచ్చు, స్టీలు ప్రమిదల్లో కూడా చేయొచ్చు. అదేమిటంటే శని దోషాలు పోగొట్టుకోవడం కోసమని శని ఎదురుగా పెట్టేటువంటి దీపాలు మాత్రం ఈ స్టీలు ప్రమిద, అంటే స్టీల్ లోపల ఉన్నటువంటిది ఇనుము కదా, ఇనుము శనికి సంకేతం కాబట్టి శని ముందర పెట్టేటువంటి దీపాలన్నీ కూడా శనికి సంకేతంగా శని ఎదురుగా తిరదీపం అని నల్లగుడ్డలో నల్ల నువ్వులు మూటకట్టి స్టీలు ప్రమిదలో నువ్వుల నూనెలో ముంచి శని ఎదురుగా దీపారాధన చేయటం వల్ల శని దోషాలు పోతాయి. ఇవన్నీ కూడా ఇన్ని చెప్పాలంటే మనకి ఒక్క ఎపిసోడ్ సరిపోదు. ముందు ముందు కార్తీక మాసంలో కానీ ముందు కానీ ఒక్కో రకమైనటువంటి దీపాన్ని ఏ విధంగా పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ చెప్పుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే దీపాలు అనేటువంటిది ఒక్క వత్తితో పెట్టకూడదు, నేల మీద పెట్టకూడదు, తూర్పు ఉత్తర అభిముఖంగానే పెట్టాలి. లేదా ఒక ప్రమిదలో 4 వైపులా కూడా ఒత్తులు వేసి 4 వైపులా వెలిగించడంలో దోషం లేదు. ఆకాశ దీపంలాగా పైకి ఒత్తులు వేసి పెట్టడం కూడా దోషం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.